దేశ రాజధాని ఢిల్లీలో కీలకమైనటువంటి సమావేశం కూడా జరిగింది. ముఖ్యంగా ఇండియా పాక్ సరిహద్దులో జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించారు. ముఖ్యంగా ప్రధాని మోడీ నివాసంలో ఇటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంకా కీలకమైనటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితులతో పాటు ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ సంబంధించినటువంటి టీమ్స్ వారు ఏ విధంగా ఉన్న అంశాలపై కూడా రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోడీకి కూడా వివరించి చెప్పినటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పాక్ పై ఏ విధంగా ముందుకు వెళ్ళిన అంశాలపై అనేక విధాలుగా ప్రధాని మోడీ వ్యూహాలు కూడా రచించడం జరుగుతుంది. ఖచ్చితంగా వారిపై అటాక్ చేసేటువంటి దిశగా మాత్రం మనకి క్లారిటీగా కనిపిస్తుంది. ఎందుకంటే పహల్గామ్లో జరిగినటువంటి ఘటన చూసుకుంటే దాని తర్వాత ఉన్నటువంటి పరిణామాలు, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని ఎగరవేసేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అనేక భద్రతా బలగాలు కూడా ఫైరింగ్ కూడా చేయడం జరుగుతుంది. దాదాపు 3-4 రోజుల నుంచి ఇటు ఎల్ఓసి దగ్గర పాక్ వర్సెస్ ఇండియాగా ఫైరింగ్ కూడా కొనసాగుతున్నాయి. సై అంటే సైగా రెండు దేశాల మధ్య కూడా ఈ యుద్ధ వాతావరణం కూడా నెలకొంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ఉండాలి, దీనికి సంబంధించినటువంటి రక్షణ శాఖ దగ్గర నుంచి కూడా వారు కొన్ని వివరాలు కూడా సేకరించడం జరిగింది. ముఖ్యంగా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, వారి దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం, దాంతోపాటు ఇప్పుడు ఒకవేళ యుద్ధం చేపడితే ఏ విధంగా ఉండాలి, దానికి కావాల్సినటువంటి సామాగ్రి కావచ్చు, ఆ వాహనాలకు సంబంధించినటువంటి వాటన్నిటిపై కూడా ప్రధాని మోడీ రాజ్నాథ్ సింగ్ని అడిగి కూడా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పహల్గామ్లో జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో ఆ అటాక్ సంబంధించినటువంటి విషయాలపై ఇటు ప్రధాని మోడీ చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా వారిని అంతం చేస్తామనే విధంగా కూడా కామెంట్స్ కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ సమయం అన్నా యుద్ధం జరిగేటువంటి వాతావరణం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక యుద్ధానికి ముహూర్తం ఖరారు చేసినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సరిహద్దులో ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ఒకరిపై ఒకరు కాల్పులో ఉంగలకు కూడా వారు పాల్పడినటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కాబట్టి దీన్ని ఇటు ఎన్ఎస్ఏ అంటే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ అంశాలపై కూడా వారు వివరించి చెప్పారు. ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది, దీనికి సంబంధించినటువంటి టీమ్స్ కావచ్చు, యుద్ధ విమానం కావచ్చు, నేవీ సంబంధించినటువంటి టీమ్స్, ఇటు బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఇంకా కమాండోలు కావచ్చు, ఇంకా అనేక టీమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ టీమ్స్ని కూడా అక్కడికి పంపించేందుకు సిద్ధమవుతుంది. దాంతోపాటు పాక్ కూడా ఇదే తరహాలో తిప్పికొట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా భారత్ ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా పాక్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు కావచ్చు, ఇప్పటికీ వారి స్థావరాలను కూడా గుర్తించారు. కాబట్టి దానిపై అటాక్ చేసేటువంటి దిశగా కూడా ముందుకు కూడా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మొత్తానికైతే ఇటు యుద్ధం సంబంధించినటువంటి ఆ ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది.